ఇది ఒక అమ్మాయి ప్రాణాలతో బయటపడడానికి చేసే పోరాటం. మిషెల్ అనే అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యాక ఒక అండర్ గ్రౌండ్ బంకర్లో బంధించబడి ఉంటుంది. అక్కడ హోవర్డ్ అనే వ్యక్తి కనిపిస్తాడు. బయట ప్రపంచం మీద ఏలియన్స్ దాడి చేశాయి, గాలి విషపూరితం అయిపోయింది, అందుకే నిన్ను కాపాడటానికి ఇక్కడ ఉంచానని అతను చెప్తాడు. కానీ అతను చెప్పేది నిజమా లేక తనని కిడ్నాప్ చేశాడా అని మిషెల్కి అనుమానం వస్తుంది. బయట ఉన్న ఏలియన్స్ భయం కంటే లోపల తన పక్కన ఉన్న ఆ వ్యక్తి ప్రవర్తన ఆమెను ఎక్కువ భయపెడుతుంది. ఆ గది నుండి తను ఎలా తప్పించుకుంది, చివరకు బయట ఏముంది అనేదే ఈ సినిమా కథ. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ నేమ్ 10 క్లోవర్ఫీల్డ్ లేన్. సో మూవీలోకి వెళ్ళిపోదాం. మిషెల్ అనే అమ్మాయి తన కాబోయే భర్త బెన్తో గొడవపడి రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. గదిలో నిశ్శబ్దంగా తన సామాన్లని ప్యాక్ చేస్తూ ఉంటుంది. తన ఎంగేజ్మెంట్ రింగ్ని అక్కడే వదిలేసి కార్లో బయలుదేరుతుంది. బెన్ ఫోన్ చేస్తున్నా సరే తను లిఫ్ట్ చేయదు. తను పడుతున్న మానసిక బాధ నుంచి, ఆ గందరగోళమైన జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని కార్లో వేగంగా వెళ్తూ ఉంటుంది. చుట్టూ చీకటిగా ఉన్న హైవే మీద తను ఒంటరిగా వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక పెద్ద వెలుతురు కనిపిస్తుంది. ఏదో ఒక భారీ వాహనం తన కారును బలంగా ఢీకొడుతుంది. ఆ దెబ్బకు కారు పల్టీలు కొట్టి అసలు ఏం జరిగిందో, ఎవరు కొట్టారో కూడా తెలియకుండానే మిషెల్ స్పృహ కోల్పోతుంది. అక్కడితో సీన్ కట్ అయి అంత చీకటిగా మారిపోతుంది. మిషెల్ కళ్ళు తెరిచేసరికి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. తను ఒక చిన్న కాంక్రీట్ గదిలో ఉంటుంది. ఒళ్ళంతా నొప్పులు, ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం. కదలడానికి ప్రయత్నిస్తే తన కాలు గొలుసుతో గోడకు కట్టేసి ఉంటుంది. అది చూసి తను చాలా భయపడిపోతుంది. అప్పుడే అక్కడికి హోవర్డ్ అనే వ్యక్తి వస్తాడు. అతను చాలా ప్రశాంతంగా మాట్లాడుతూ, నీ కార్ యాక్సిడెంట్ అయినప్పుడు నేను నిన్ను కాపాడాను అని, అంతేకాదు బయట ప్రపంచం మీద ఎవరో కెమికల్ వెపన్స్తో లేదా ఏలియన్స్తో దాడి చేశారు, బయట గాలి పిలిస్తే చనిపోతారు, అందుకే నిన్ను ఇక్కడ బంధించి రక్షిస్తున్నాను అని వివరిస్తాడు. కానీ మిషెల్ అతని మాటలు అస్సలు నమ్మదు. ఆమె దృష్టిలో అతను ఒక కిడ్నాపర్. తనని బంధించడానికి అతను ఏదో అబద్ధం చెప్తున్నాడని ఆమె గట్టిగా నమ్ముతుంది. అతను ఎంత మంచిగా నటిస్తున్నా లోపల ఏదో ప్రమాదం ఉందని ఆమె మనసు చెబుతూ ఉంటుంది. ఆ బంకర్లో గడుపుతున్న కొద్దీ మిషెల్కి ఎమిట్ అనే మరో యువకుడు కనిపిస్తాడు. అతనిని చూడగానే ఆమెకు కొంచెం ఊరట కలుగుతుంది. బయట వింత వెలుగులు కనిపించగానే తానే స్వయంగా ప్రాణభయంతో ఈ బంకర్లోకి వచ్చానని ఎమిట్ చెప్తాడు. హోవర్డ్ పిచ్చివాడు కాదు, ఏదో ఒక రోజు విపత్తు వస్తుందని ముందే ఊహించి ఈ బంకర్ను నిర్మించాడని అతను వివరిస్తాడు. కొద్ది రోజుల తర్వాత హోవర్డ్ ఆమె గొలుసులను విప్పేసినా అక్కడ వాతావరణం మాత్రం చాలా భారంగా ఉంటుంది. ఆ బంకర్లో తిండి, ఆటలు, సౌకర్యాలు అన్నీ ఉన్నా హోవర్డ్ నియంత్రణలో బతకడం మిషెల్కి ఒక జైలు లాగా అనిపిస్తుంది. బయట ప్రపంచంలో ఏమైందో తెలీదు, లోపల ఉన్న వ్యక్తిని పూర్తిగా నమ్మలేము. ఈ సందిగ్ధంలో ఆమె మానసిక వేదన పడుతూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచేసరికి ఆ బంకర్లో జీవితం అలవాటుగా మారిపోతుంది. మిషెల్, హోవర్డ్ మరియు ఎమిట్ ముగ్గురు కలిసి భోజనం చేయడం, బోర్డ్ గేమ్స్ ఆడడం, సినిమాలు చూడడం లాంటివి చేస్తూ ఉంటారు. హోవర్డ్ తనని రక్షించే ఒక తండ్రిలా ప్రవర్తించినప్పటికీ అతని మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ అర్థం కాదు. చిన్నపాటి పొరపాట్లు జరిగిన, ఉదాహరణకు మిషెల్ చేతిలో నుంచి కప్పు కింద పడి పగిలిన, హోవర్డ్ చాలా కోపంగా భయంకరంగా ప్రవర్తిస్తాడు. అంతకంటే ఎక్కువగా మిషెల్ని భయపెట్టే విషయం ఏంటంటే తను చెప్పని తన వ్యక్తిగత విషయాలు కూడా హోవర్డ్కి ముందే తెలిసి ఉండడం. పైన అంత ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం భయం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. బయట ప్రపంచం ఎంత ప్రమాదకరమైనా సరే హోవర్డ్ లాంటి వ్యక్తితో లోపల ఉండడం అంతకంటే ప్రమాదం అని మిషెల్ మనసు హెచ్చరిస్తూ ఉంటుంది. మిషెల్ ఎలాగైనా హోవర్డ్ చెప్తున్నది నిజమో కాదో తెలుసుకోవాలని ఒక ప్లాన్ వేస్తుంది. ఆమె రహస్యంగా కొన్ని వస్తువులను దొంగలించి హోవర్డ్ను తెలివిగా బురిడి కొట్టించి ఎయిర్ లాక్ దగ్గరకు వెళ్తుంది. ఆ క్షణంలో హోవర్డ్ అబద్ధం చెప్తున్నాడని, తను నిరూపించబోతున్నాడని ఆమె అనుకుంటుంది. కానీ తలుపు దగ్గరికి వెళ్ళగానే ఆమెకు ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. బయట ఒక స్త్రీ సహాయం కోసం అర్థిస్తూ తలుపులు బాదుతూ ఉంటుంది. ఆమె చర్మం కాలిపోతూ, రక్తం కారుతూ, విపరీతమైన నొప్పితో అక్కడే కుప్పకూలిపోతుంది. ఆ భయానక దృశ్యం చూడగానే బయట ఏదో ఘోరం జరిగిందని మిషెల్కు అర్థమైపోతుంది. హోవర్డ్ చెప్పిన ప్రమాదం నిజమేనని తేలడంతో ఆమె గుండె ఆగినంత పని అవుతుంది. అయితే బయట ఉన్న గాలి విషపూరితమని తెలిసినప్పటికీ లోపల ఉన్న హోవర్డ్ మాత్రం సురక్షితమైన వ్యక్తి కాదని ఆమెకి ఇంకా అనుమానంగానే ఉంటుంది. బంకర్లో రోజులు గడుస్తున్న కొద్దీ మిషెల్కు కొన్ని భయంకరమైన ఆధారాలు దొరుకుతాయి. ఆమెకు అక్కడ ఒక వేరే అమ్మాయికి చెందిన చెవిపోగులు మరియు కొన్ని వస్తువులు కనిపిస్తాయి. దీంతో తనకంటే ముందే అక్కడ ఎవరో ఉన్నారని ఆమెకు అర్థమవుతుంది. అదే సమయంలో హోవర్డ్ చెప్పిన కొన్ని మాటలు అబద్ధాలని ఎమిట్ ద్వారా ఆమె తెలుసుకుంటుంది. హోవర్డ్ ఏదో ప్రమాదం నుండి జనాన్ని కాపాడడం లేదని, తన పిచ్చి కోరికల కోసం తన కంట్రోల్లో ఉంచుకోవడానికి మనుషులను తానే ఎంచుకొని బంధిస్తున్నాడని ఆమెకు క్లారిటీ వస్తుంది.
హోవర్డ్ గతం మొత్తం అనుమానాలు మరియు నేరాలతో నిండి ఉందని గ్రహించిన మిషెల్కు అప్పటి వరకు రక్షణగా అనిపించిన ఆ బంకర్ ఇప్పుడు ఒక నరకంలా, ఒక జైల్లా అనిపిస్తుంది. బయట ఉన్న ఏలియన్స్ కంటే లోపల తన పక్కన ఉన్న ఈ సైకో హోవర్డ్ చాలా ప్రమాదకరమని ఆమె ప్రాణభయంతో వణికిపోతుంది. మిషెల్ మరియు ఎమెట్ కలిసి అక్కడి నుండి ఎలాగైనా పారిపోవాలని రహస్యంగా ప్లాన్ వేస్తారు. మిషెల్ చాలా తెలివిగా, ఓపికగా హోవర్డ్కు తెలియకుండా లోపల దొరికిన వస్తువులతో ఒక సొంత విషపూరిత గాలి నుండి రక్షించే డ్రెస్ను తయారు చేస్తుంది. ఆ బంకర్లో వాతావరణం చాలా ఉత్కంఠభరితంగా మారుతుంది. ఏ చిన్న శబ్దం వచ్చినా ఎక్కడ హోవర్డ్ కనిపెడతారో అని వాళ్ళు వణికిపోతూ ఉంటారు. అయితే వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటి అంటే హోవర్డ్ ఆ ప్లాన్ని కనిపెట్టేస్తాడు. అతను ఏమాత్రం ఆలోచించకుండా, కనీసం హెచ్చరించకుండా ఎమెట్ను కాల్చి చంపేస్తాడు. ఆ క్షణంతో మిషెల్కు ఒక విషయం క్లియర్ అయిపోతుంది. హోవర్డ్ కేవలం పిచ్చివాడు మాత్రమే కాదు, ప్రాణాలు తీసే ఒక క్రూరమైన హంతకుడు. ఇప్పుడు ఆమె ఒంటరిది. ఆ సైకో నుండి తనను తాను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు ఎమెట్ చనిపోవడంతో మిషెల్ ఆ బంకర్లో హోవర్డ్తో ఒంటరిగా మిగిలిపోతుంది. ఆ సైకో నుండి తప్పించుకోవడానికి ఆమె తన తెలివితేటలను ఉపయోగిస్తుంది. హోవర్డ్ను నమ్మించడానికి తను లొంగిపోయినట్లు నటిస్తుంది. అతనికి సారీ చెప్పి తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా ఉన్నట్లు నటిస్తుంది. హోవర్డ్ అది నిజమని నమ్మి పరిస్థితి తన కంట్రోల్లోనే ఉందని భావించి కొంచెం అజాగ్రత్తగా ఉంటాడు. ఈ గ్యాప్లో మిషెల్ తన హజ్మాత్ సూట్ను పూర్తి చేసి పారిపోవడానికి సిద్ధమవుతుంది. సరిగ్గా అదే సమయంలో హోవర్డ్ ఆమెను చంపాలని నిర్ణయించుకుంటాడు. బయట ప్రపంచం ఎలాగో నిన్ను చంపేస్తుంది, అదేదో నేనే నిన్ను చంపేస్తానని ఆమెపై దాడి చేస్తాడు. అప్పుడే మిషెల్ తెగించి పోరాడుతుంది. ఆమె బంకర్కు నిప్పు పెట్టి అక్కడంతా గందరగోళం సృష్టిస్తుంది. ఆ పెనుగులాటలో హోవర్డ్ తీవ్రంగా గాయపడి లోపలే చిక్కుకుపోతాడు. బంకర్ భారీ పేలుడుతో పేలుతుండగా మిషెల్ ప్రాణాలతో బయటకు వచ్చేస్తుంది. అప్పటి వరకు కేవలం ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయిన మిషెల్ ఆ క్షణంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటుంది. మళ్ళీ ఎక్కడో దాక్కోవాలని చూడకుండా ధైర్యంగా ప్రమాదం వైపుకే తన కారును మళ్లిస్తుంది. ఒక బాధితురాలుగా తలవంచకుండా ఎదురు తిరిగి పోరాడే వీరనారిలా ఆమె ప్రయాణం సాగుతుంది. ఈ సినిమా భయంతో మొదలైనప్పటికీ మిషెల్ చూపిన తిరుగుబాటు మరియు ధైర్యంతో ముగుస్తుంది. సినిమా చివరిలో 10 క్లోవర్ఫీల్డ్ లేన్ మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. మనుగడ అంటే కేవలం ప్రమాదం నుండి తప్పించుకోవడం మాత్రమే కాదు, భయం మనల్ని అణచివేయాలని చూసినప్పుడు మనం ఏ దారిని ఎంచుకున్నాం అనేదే ముఖ్యం. చీకటిగా మారిన ఆ రోడ్డుపై ఆమె ప్రయాణిస్తుంటే మనకు ఒక ప్రశ్న ఎదురవుతుంది. చుట్టూ భయం అలుముకున్నప్పుడు మనం దాక్కుంటామా లేదా ధైర్యంగా నిలబడతామా? ఈ ఉత్కంఠభరితమైన కథ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే మీ ఫ్రెండ్స్కు ఈ కథను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.